హాయ్ అనిల్ నాయర్ హియర్. నంబర్ సిస్టమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ని మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే 62684 62684 XY ఈ నంబర్ దేంతో డివైడ్ అవ్వాలి? 8 తోటి భాగింపబడాలి మరియు 5 తోటి భాగింపబడాలి. 8 తోటి భాగింపబడాలంటే అది సరి సంఖ్య అయి ఉండాలి, మరియు 5తో భాగింపబడి ఉండాలంటే యూనిట్ డిజిట్స్ ఉన్నాయి ఉండాలి. ఖచ్చితంగా ఏదైనా నంబర్ 5 యొక్క గుణిజమై ఉండి సరి సంఖ్య ఉంటే యూనిట్ డిజిట్స్ ఉన్నా 8తో భాగింపబడాలంటే ఫస్ట్ అది 4 తోటి భాగింపబడాలి. 4తో భాగింపబడాలంటే చిట్ట చివరి 2 అంకెలు 4 తోటి భాగింపబడాలి. ఇదేంటి 5 అయితే ఇది కాదు, 20 అవుతుంది, 40 అవుతుంది, 50 అనేది 4 తోటి భాగింపబడట్లేదు. సో చిట్ట చివరి 2 అంకెలు 40 తీసుకుంటే 440 డివైడెడ్ బై 8. 8 5s are 40, 8 5s are 40. సో 4 0 పెట్టుకుంటే ఆ సంఖ్య అనేది 8 తోటి భాగింపబడుతుంది. అందరికీ ఈ కాన్సెప్ట్ నచ్చింది కదా సార్? కాన్సెప్ట్ కనుక అర్థమవుతే 5తో భాగింపబడాలి, సరి సంఖ్య అయి ఉండాలి, యూనిట్ డిజిట్స్ ఉన్నా. కాబట్టి ఆప్షన్ డి తీసేసాను. 8 తోటి భాగింపబడాలంటే అది 4తో భాగింపబడాలి, అంటే చిట్ట చివరి 2 అంకెలు 4 తోటి భాగింపబడాలి. దాని నుంచి మనకు 50 పోయింది. 8తో భాగింపబడాలంటే చిట్ట చివరి 3 అంకెలు. కాన్సెప్ట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.